హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఊరికి వెళ్తున్నాము. సో బోనాలకి మండే హాలిడే ఇచ్చారు. సో సండే మండే 2 డేస్ స్పెండ్ చేయొచ్చు అని అయితే వెళ్తున్నాము. సో వచ్చేసాం ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో అదైతే కమలాపూర్ ఫ్రెండ్స్. కనిపిస్తుంది అయితే బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఇవి ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంటుండే, ప్లే గ్రౌండ్ మా స్కూల్ది. సో ఇక్కడే ఆడుకునే వాళ్ళము. ఈ రోడ్డు పైనే మాకు రన్నింగ్ కాంపిటీషన్ ఉండే గేమ్. సో ఇక్కడే కండక్ట్ చేసేవాళ్ళు. సో నేనైతే నా ఊహ తెలిసినప్పటి నుండి 1st to 10th అయితే రన్నింగ్లో ఫస్ట్ వస్తుంటుండే ఫ్రెండ్స్. మా డాడీ కూడా ఒకసారి ఇలా ఇక్కడ నేను రన్నింగ్ చేస్తుంటే చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. నాకైతే ఈ రోడ్డు చూస్తే అదే గుర్తుకొస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా. సో అటు సైడ్ అయితే 2 విలేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇటు వెళ్తే మాది, అటు హెచ్పి గ్యాస్ గోడౌన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మాకు తెలిసిన అంకుల్ వస్తే అయితే మేము ట్రాక్టర్ పైన వెళ్తున్నాము. ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం కన్నయ్య అండ్ ప్రిన్సి వాళ్ళు ట్రాక్టర్ ఎక్కడము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఎందుకు సిస్టర్ మీ డాడీ రాలేదని అయితే మీరు అనుకోవచ్చు. సో మా డాడీ వాళ్ళు నాటేస్తున్నారు ఫ్రెండ్స్, వరి నాటు వేస్తున్నారు. సో మళ్ళీ ఫోన్ చేస్తే ఆగమాగం అవుతాడు కదా అనేసి మేమైతే కాల్ చేయలేదు ఫ్రెండ్స్. అక్కడ పని అక్కడ పెట్టైనా వస్తాడు, ఎందుకు మళ్ళీ అనేసి. ఆ బురదలోనే చాలా కష్టం ఉంటుంది కదా, మళ్ళీ అంత దూరం ఎందుకు అనేసి అయితే మేము కాల్ చేయలేదు ఫ్రెండ్స్. సో చుట్టూ అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది ఫ్రెండ్స్. వర్షాకాలం వస్తే మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ లైవ్గా అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, కమలాపూర్లో మ్యాక్సిమం ఎవరు ఉండరు ఫ్రెండ్స్. మార్నింగ్ 9:30 10 వరకు అందరు ఇటే వస్తారు. అందరి పొలాలు పత్తి చేన్లు ఇటే సైడే ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ 6 7 6:30 అలా ఈవినింగ్ టైం వరకు వెళ్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇవైతే కోళ్ళ ఫార్మ్స్ ఫ్రెండ్స్, 2 ఉంటాయి ఒక అంకుల్వి. సో అక్కడ టేక్ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ దూరంగా అక్కడే ఫ్రెండ్స్ మా పొలం అయితే ఉంటుంది. ట్రాక్టర్ కేజ్ వీల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడం వల్ల నాట్ల కోసము రోడ్ అయితే చాలా ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే నారు ఫ్రెండ్స్, నాటేసిల్లో ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్ రోడ్లు ఎలా ఉన్నాయో, కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏ డిస్టర్బెన్సెస్, సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్ ఏం ఉండదు ఫ్రెండ్స్. చాలా అసలు రిలాక్స్గా ఉంటుంది. బర్డ్స్ సౌండ్ కూడా ఉంటాయి. సో నేనైతే అవి ఎడిట్ చేశాను కదా, అంకుల్ అయితే బాయ్ చెప్తున్నాడు. సో మేము కొంచెం చుట్టుపక్కల కూడా చూపిద్దామనేసి అయితే తీశాను. కన్నయ్య ప్రిన్సి పాప చాలా ఎక్సైటింగ్గా ఉరుకుతున్నారు మా మమ్మీ మా డాడీని చూడడానికి. బట్ వాళ్ళైతే ఇంటి దగ్గర లేరు ఫ్రెండ్స్, పొలం దగ్గరికి వెళ్ళారు ఆల్రెడీ. 10 అవుతుంది కదా. సో వాటర్ ట్యాంక్ అది రీసెంట్గానే కట్టారు ఫ్రెండ్స్. అంతా అంటే మా విలేజ్లో ఒక షాప్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఏమైనా కావాలంటే మేము కమలాపూర్ నుండే తీసుకొచ్చుకోవాలి. నేను రికార్డ్ చేస్తుంటే కోడి సౌండ్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుందేమో ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ అయితే సారీ. అది కొడుతుంటే నా మీదకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే సమ్మక్క జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జరిగిన 2-3 డేస్కి అయితే 2 డేస్కి అయితే ఇక్కడ జరుగుతుంది. నాగేంద్ర స్వామి కూడా ఉంటాడు. సో అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు. చుట్టూ విలేజెస్ వాళ్ళు మ్యాక్సిమం అటెండ్ అవుతారు. సో మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడే ఫ్రెండ్స్. చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి మాకు ఈ ఊర్లో. చిన్న చిన్న మట్టి రోడ్లు ఎవరు కావాలంటే ఇవి గవర్నమెంట్ వేసినవి కాదు ఫ్రెండ్స్, మనుషులు ఎవరికి వాళ్ళు వేసుకున్న రోడ్స్ చిన్న చిన్నవి. సో ప్రశాంతంగా చిన్నగా మంచిగా ఏ టెన్షన్స్ లేని లైఫ్స్, అంటే ఏ గజిబిజి ఎన్విరాన్మెంట్ లేకుండా ప్రశాంతంగా అయితే లైఫ్ లీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.
సో మా ఊరు కూడా చూపిద్దామని అయితే నేను తీశాను ఫ్రెండ్స్. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, బట్ అందరికీ ఎమోషన్స్ బాండింగ్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే బోరు ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా ఉంది కదా, కానీ 24/7 పవర్ ఉంటే మాత్రం వాటర్కి కొదవే ఉండదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ బోర్ ఖరాబ్ అయితే మాత్రం 2 days చుక్కలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో సీసీ రోడ్డు అండ్ డ్రైనేజీ కూడా ఉంది, బట్ అంత యూసేజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. సిటీలో అయితే డైలీ 20 రూపీస్ 30 రూపీస్కి కొనుక్కోవాల్సి వస్తుంది, బట్ ఇక్కడ మంచిగా ఫ్రెష్ ఫ్లవర్స్ అప్పుడు తెంపి దేవుడికి పెట్టేలాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో డిఫరెంట్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ వీళ్ళందరూ వేరే ఎవరో కాదు ఫ్రెండ్స్, మా చుట్టాలే. పెద్దనాన్న, చిన్ననాన్న, తాత వాళ్ళు ఉంటారు కదా, అక్క వాళ్ళు, అట్లా వేరే వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ఇంకా కొందరు ఒక 25 మెంబర్స్ అలా అయితే కమలాపూర్లో వెళ్ళి సెటిల్ అయ్యారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం లాభమో తెలియదు, కానీ వాళ్ళు లేవగానే 9 అయిందంటే మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తారు. మళ్ళీ 6-7 వరకు అయితే ఇక్కడే స్పెండ్ చేస్తారు. సో మా ఊరు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.